హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం హైదరాబాద్లో పీపుల్ ప్లాజా దగ్గర ఉన్న మన ఎగ్జిబిషన్ అయితే రావడం జరిగింది. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది, సూపర్గా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక మనమైతే వీడియోలోకి అయితే వెళ్దాం. యా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, హెచ్ఎండిఏ పీపుల్ ప్లాజా అని చెప్పి బోర్డు. ఇక్కడనే ఇది మనకు ఎగ్జిబిషన్ అనేది. ఇది మనకు ప్రజెంట్ హైదరాబాద్లో చాలా పెద్దది ఇది ఎగ్జిబిషన్. మనకు ట్యాంక్ బండ్ పక్కనే ఉంటుంది. మనకు రాగానే ఎంట్రన్స్ అనేది ఈ విధంగా మనకి ఈ విధంగా ఫ్లైట్లోకి ఎలా ఎక్కుతామో అదేవిధంగా ఎంట్రీ అయితే ఉంది. ఇంకా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నది ఇది మనకు టికెట్ కౌంటరు. ఇక్కడ మనకు ఎంట్రన్స్ టికెట్ అని ఉంది. డైలీ 4 PM to 10 PM అని ఉంది. అదేవిధంగా 100 రూపీస్ ఈచ్. ఆఫ్లైన్ ఆన్లైన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. క్యాష్ టికెట్ కౌంటర్ ఇక్కడ, ఆన్లైన్ అక్కడ. ఫ్రెండ్స్, ఇక టికెట్ తీసుకున్న తర్వాత మనం ఈ రూట్ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చెకింగ్ అయితే ఎంత ఉంది ఫ్రెండ్స్. ఇక ఇదే నేను తీసుకున్న సమ్మర్ ఉత్సవం మేళ 100 రూపీస్ ఎంట్రన్స్ టికెట్. ఫ్రెండ్స్, మనం అందరూ సరితే ఇంకా లోపలికైతే వెళ్దాము. ఇక్కడ చూడడానికి క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉంది ఈరోజు, ఎందుకంటే సండే. ఇంకా మనకు బయట ఎంతమంది ఉన్నారంటే ఇంకా లోపల ఎంతమంది ఉండొచ్చు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ యొక్క ఫ్లైట్ ఒక డిజైన్ అయితే ఏదో అంత ఉందో మనకు యాస్టీస్గా నిజంగా ఫ్లైట్ లాగానే అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. ఆ లైటింగ్ కానీ మనకు ఆ వీల్ అది ఇది ఉంది కదా, అది ఏమంటారు అంత ఐడియా లేదు. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది లోపలికి వెళ్ళి చూద్దామని. సండే కావడంతో నిజంగా విపరీతంగా అయితే ఉంది క్రౌడ్. ఎవరే ఫోన్లు కానీ బ్యాగులు కానీ అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పి అయితే వాళ్ళు అక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనకు ఫ్లైట్ పేరు వచ్చి మిర్జా ఎయిర్లైన్స్ అనేది ఉంది. చూస్తున్నారు కదా బయట ఎంతమంది ఉన్నారు, క్రౌడ్ జనాలు ఎంతమంది ఉన్నారు. చాలామంది, ఎక్కువ మంది అయితే చిన్నపిల్లలు, ఈ విధంగా ఫ్యామిలీస్ అందరూ వస్తున్నారు ఎంజాయ్ చేయడానికి. ఎందుకంటే లోపల షాపింగ్ ప్లస్ ఎంజాయ్మెంట్ 2 ఉంటాయి. ఇది మనకు ఎంట్రన్స్ లోపల వచ్చిన తర్వాత ఫ్లైట్ లోపల ఈ విధంగా మనకు సైడ్లకు సీటింగ్ లాగా బోర్డులు అయితే పెట్టారు. ఫ్రెండ్స్, ఇంకా ఆల్మోస్ట్ లోపలికి అయితే వచ్చాము. చూడండి, ఇక్కడ మనకు ఈ విధంగా బొమ్మలు అయితే పెట్టారు, పెద్ద సైజు. ఈ అవతార్, మనకు అవతార్ మూవీలో కనిపిస్తుంది కదా, ఆ మేల్ వర్షన్ ఇది. అదేవిధంగా మనకు ఫీమేల్ అవతార్, ఇంకా కొన్ని హాలీవుడ్ మూవీస్కి సంబంధించిన డిఫరెంట్ బొమ్మలు అంటే స్టాచ్యూస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదొక రకం మూవీలో బొమ్మ, ఐ మీన్ ఐడల్. ఇక్కడ మనకు అవతార్, ఫీమేల్ అవతార్. ఇంకా దాని పక్కన ప్రిడేటర్లో విలన్ ఇది. దాని పక్కన మనకు స్పైడర్-మ్యాన్ మూవీలో విలన్ క్యారెక్టరు. ఇక్కడ రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇవన్నీ డిస్నీ ఐలాండ్, ఈ విధంగా అన్ని ఇమేజెస్ ఉన్నాయి. డిఫరెంట్ విలన్ క్యారెక్టర్కి సంబంధించిన బొమ్మలు ఇవన్నీ, మూవీస్కి సంబంధించి, హాలీవుడ్ మూవీస్కి. మీరు పిల్లలతో వచ్చినట్టయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, ఎందుకంటే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అంటే రావాలన్న ఇంట్రెస్ట్ మీకు కూడా కలుగుతుంది. ఇది ఏలియన్స్ ఇవి. ఇక్కడ చూసారు కదా, ఇది ఒక రకమైన ఏలియన్. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నది భారీ సైజు ఒక ఫ్లవర్స్తో తయారు చేసిన టెడ్డీ బేర్. ఇది ప్రిడేటరు, మీకు చాలామందికి ఐడియా ఉంటుంది. నిజంగా వండర్ఫుల్ ప్లేస్ ఇది. మీరు ఇక్కడ చేరుకోవడానికి అయితే ఐమాక్స్ థియేటర్ ఐడియా ఉంటుంది మీకు చాలామందికి. ట్యాంక్ బండ్ ఐమాక్స్. అక్కడికి వచ్చిన తర్వాత సర్కిల్ నుంచి, ఐమాక్స్ ముందర సర్కిల్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్తే మీకు ఇది ఆటోమేటిక్ మీకు కనిపిస్తుంది. రోడ్కే ఉంటుంది, మెయిన్ రోడ్కి. చాలా బాగుంటుంది. రండి అందరూ ఫ్యామిలీస్తో. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు ఫారిన్ కంట్రీస్లో ఉన్నట్టుగా ఆ విధంగా షెడ్స్ లాగా అదంతా. ఇది మనకు స్పైడర్-మ్యాన్ మూవీలో ఒక విలన్ ఉంటాడు, అదే విధంగా ఈ విధంగా ఫ్లవర్స్తో డెకరేషన్. ఇది మనకు బుర్జ్ ఖలీఫా డిజైన్ ఇది. ఇంకా ఇక్కడ రైట్ సైడ్ ఏముందో చూద్దాం మరి. వావ్, అక్వేరియం అనుకుంటా.
చూద్దాం. యా ఫ్రెండ్స్, నేను అన్నట్టుగానే అండర్ వాటర్ వరల్డ్ ఫిష్ టన్నెల్ అంట. వెల్కమ్ టు అండర్ వాటర్ వరల్డ్ ఫిష్ టన్నెల్. నిజంగా నేను బయట ఉన్న క్రౌడ్ కన్నా లోపల చాలామందే ఉన్నారు. చిన్న పిల్లలతో, పెద్దవాళ్ళతో, ముసలి వాళ్ళు అందరూ వచ్చారు. చూద్దాం మరి ఫిషెస్ అవన్నీ ఎట్లా ఉన్నాయనేది. వావ్, స్టార్టింగ్లోనే మనకి ఎంట్రన్స్లోనే అదర్స్ అంటే చిన్న చిన్న ఫిషెస్ కనిపిస్తున్నాయి. కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ చిన్న ఫిషెస్ తర్వాత ఇంకా డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉన్నాయి అనుకుంటున్నాను ముందల. చూద్దాం మరి. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ అయితే అవుతుంది ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయనేది. ఇక్కడ చూస్తున్నారా ఎంత చాలా క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్న ఫిషెస్, కలర్ ఫిషెస్. నిజంగా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. కొద్ది ముందుకు వచ్చాం కదా, ఇక్కడ ఇంకా పెద్ద సైజు ఫిషెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఇదేదో వైట్ కలర్ ఫిష్ ఉంది. దీని పేరు అంతా మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాటి పేర్లు ఎవరికి తెలియవు. అన్నీ నాకు తెలిసి ఇవి ఫారెన్కి సంబంధించిన ఫిషెస్కు సంబంధించినవి ఉన్నట్టున్నాయి, అంటే వేరే కంట్రీస్కి సంబంధించి. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చేరుకున్న తర్వాత అయితే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆన్లైన్ ఆఫ్లైన్. ఎలాంటి ప్రాబ్లం లేదు లోపలికి ఎంట్రీకి. చూశారు కదా ఇక్కడ మీసాలు చేప, మనకు తెలిసి కొరమటలు అవి అని అంటుంటారు కదా, అలాగానే ఉంది అది చేప చూడడానికి ఫ్రెండ్స్. ఇంకా ఆల్మోస్ట్ అయితే లాస్ట్ చివరికి వస్తున్నాం. మనం ముందుకు వెళ్తున్న కొద్దీ పెద్ద పెద్ద ఫిషెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఇది షార్క్ ఫిష్ లాగా ఉంది. ఇవన్నీ ఇంకా పెద్ద పెద్ద సైజు ఉన్నాయి, ఒక్కొక్కటి 2-3 ఫీట్స్ వరకు ఉన్నాయి. ఇది చూశారు కదా ఫిష్ ఏ విధంగా డేంజర్గా అనిపిస్తుంది. ఇక్కడ ఇంతకుముందు చూసిందే ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్ అదే. ఇంకా ఇదేదో పాములాగా ఉంది పొడవుగా ఫిష్ ఫ్రెండ్స్. ఇంకా ఆల్మోస్ట్ బయటికి అయితే వచ్చాను. ఇంకా మనకు స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే అంటే సెంట్ అంటారు కదా, సెంట్కి సంబంధించిన షాప్ కనిపించింది. అదేవిధంగా లేడీస్ వియర్ అన్నీ మనకు ఫ్యాన్సీ డ్రెస్సెస్, చుడిదార్ ఈ విధంగా అన్నీ ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్స్ అని చెప్పి రాశారు. 200, 300, 150, 250 ఈ విధంగా డిఫరెంట్ మీరు తీసుకునే మెటీరియల్కి సంబంధించి. ఇంకా ఔరంగాబాద్ మెల్స్ ఎంపోరియం అంట, అంటే చాదర్లు అలాంటివన్నీ చూస్తున్నారు కదా. ఇక్కడ మనకు లేడీస్కి సంబంధించినవే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఎనీ ఎగ్జిబిషన్లో లేడీస్కి సంబంధించిన మెటీరియల్సే ఎక్కువ కనిపిస్తాయి. ఇంకా కిడ్స్, లేడీస్ని ఎక్కువ టార్గెట్ చేస్తుంటారు బిజినెస్ మ్యాన్స్ అంతా. అంటే వాళ్ళతోనే బిజినెస్ ఎక్కువ అవుతుంటుంది, వాళ్ళే పర్చేస్ ఎక్కువ చేస్తారు కాబట్టి. చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడ మనకు జ్యువెలరీ 1 గ్రామ్ గోల్డ్ అని అంటారు కదా, అదే ఇది. ఇంకా ఇక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేశారు, గ్రామ్ గోల్డ్ ఎర్నింగ్ ఎట్ 100, డిజైనర్ వియర్ ఎర్నింగ్స్ ఎట్ 200. ఈ విధంగా డిఫరెంట్గా వాళ్ళ స్పెసిఫికేషన్ అయితే రాయడం జరిగింది. చూస్తున్నారు కదా. ఇంకా చాలామంది అంటే చాలామంది. ఇక్కడ ఇవైతే 10 రూపీస్ అంట ఫిక్స్డ్ రేట్. లేస్ వాళ్ళ హెయిర్కి రిబ్బన్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ. ఇంకా లోపల కూడా చాలా అంటే చాలా ఇయర్ రింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్ అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు. నో బార్గెనింగ్, అంటే రేట్ తక్కువ ఈ విధంగా అడగడం అనేటివి ఏమి ఉండవు. ఇంకా బ్యాంగిల్స్కి సంబంధించి ఈ విధంగా చాలా రకాలుగా ఉన్నాయి. మీరైతే ఫ్యామిలీస్తో వస్తే మాత్రం చాలా అంటే ఎంజాయ్ చేస్తారు. అంటే మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోవడం, అదేవిధంగా ఎంజాయ్మెంట్, ఫుడ్, ఈ విధంగా చాలా రకాల ఫెసిలిటీస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా ఈ విధంగా సుమారుగా 4 నుంచి 5 వరకు ఉన్నాయని అంటున్నారు లైన్స్. అంటే చాలా షాప్స్ ఉండొచ్చు ఇంకా నాకు తెలిసి. ఇంకా మనకు ఇక్కడ ఫుడ్, స్నాక్స్ అన్నీ ఉన్నాయంట. చూద్దాం మరి ముందుకు వెళ్ళినాక. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లేడీస్కి పంజాబీ డ్రెస్సులు, ఈ విధంగా కోకా-కోలా, చాదర్లు. అక్కడ మీరు చూశారు కదా ఎంజాయ్మెంట్ ప్లేస్,
రంగుల రత్నం అని అంటారు కదా తెలుగులో. చూద్దాం, ఇంకా ముందరికైతే వెళ్దాం. అదేవిధంగా ఇక్కడ మీకు హోమ్ నీడ్స్ ఎంఎంఆర్ హోమ్ నీడ్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఈ విధంగా అన్ని హోమ్ నీడ్స్కి సంబంధించిన అన్ని మనకు 10 to 100 రూపీస్ వరకు ఉన్నాయని చెప్పి రాశారు. ఈ విధంగా మనకు కప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్, డిజైన్స్ అన్నీ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం నాకు తెలిసి ఆన్లైన్, ఆఫ్లైన్ 2 ఆప్షన్ ఉండొచ్చు, పేమెంట్ ఆప్షన్. ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే సండే, వీకెండ్ టైమ్స్లో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. అదే నార్మల్గా ఎవ్రీడే కూడా ఈవినింగ్ టైంలోనే ఇది యాక్చువల్గా 4 to 10 PM అని చెప్పి రాశారు కాబట్టి మీరు ఆ టైంలో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. చూద్దాం, ఎటు చూసినా జనాలే ఉన్నారు, చాలామంది ఉన్నారు. నిజంగా ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చూద్దాం, ఇంకా ఆల్మోస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఆల్మోస్ట్ మనము ఎంజాయ్మెంట్ ప్లేస్కి అయితే రావడం అయితే జరిగింది. ఇదే లాస్ట్. ఇంకా ఇక్కడ ఈ విధంగా గేమ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఇంకా మనకు ఫుడ్ అండ్ ప్లస్ ఎంజాయ్మెంట్ 2 అయితే కనిపిస్తాయి. మనకు స్టార్టింగ్లోనే రంగుల రాట్నం అంటారు కదా, జాయింట్ వీల్, అది కనిపించడం జరుగుతుంది స్టార్టింగ్లో. ఈ విధంగా మనకు ఇంకా వీటి ఎగ్జాక్ట్గా నాకు నేమ్స్ అయితే ఐడియా లేదు. అంటే ఉయ్యాల మాదిరిగా స్వింగ్ అవుతుంది కదా, ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యామిలీతో ఎంత అమౌంట్ అయినా తక్కువనే అనుకోవచ్చు, అంత ఎంజాయ్మెంట్ అయితే చేయొచ్చు. నిజంగా సూపర్. డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కిడ్స్ అక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు పైనుంచి జారుకుంటూ. ఈ విధంగా చిన్న కార్స్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఫుడ్ అయితే చెప్పవద్దు, అన్ని వెరైటీస్. మనకు ఆమ్లెట్ చపాతి నుంచి అన్ని ఐటమ్స్, ఏమంటారు, ఫాస్ట్ ఫుడ్ కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కిడ్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న సైజు బోట్లలో, ఒక చిన్న సైజు చెరువులో వాళ్ళు బోటింగ్ చేస్తున్న ఫీలింగ్లో ఉన్నారు. ఈ విధంగా రౌండ్ డ్యాన్సింగ్ ఫ్లై అంట. ఇక్కడ మనకు ఓన్లీ ఎంట్రీ టికెట్ మాత్రమే సపరేట్. ఇంకా మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత డిఫరెంట్ వాటికి అమౌంట్ అయితే ఉంటుంది. ఇంకా లాస్ట్గా మనకు అక్కడ పెద్దగా అన్ని చైర్స్ వేసారు కదా, అది మనకు ఫుడ్ ఫెస్టివల్. అంటే అక్కడ మనకు స్నాక్స్ అన్నీ తినడానికి అయితే ఆ ప్లేసు. ఇంకా మనకి ఎక్కడికక్కడ ఐస్ క్రీమ్ సెంటర్స్ అన్నీ ఉన్నాయండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఎవరికి వాళ్ళు ఎంజాయ్మెంట్లోనే ఉన్నారు. మీరు కూడా అందరు ఫ్యామిలీస్తో రండి. ఇంకా నాకు తెలిసి సుమారుగా ఈ సమ్మర్ అయిపోయే వరకు ఉంటుంది ఇది. వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్గా మనం బయటకు వచ్చేసాను. ఇక్కడ మనకు లేజర్ షో అయితే నడుస్తుంది. ఇది అయితే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది బయట చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎగ్జిబిషన్కి వచ్చి ఈ లేజర్ షో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.